హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా సిస్టర్ వాళ్ళు చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారని చెప్పాను కదా. ఇంకా వాళ్ళతో మా అమ్మ నా కోసం ఏమేం పంపించిందో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. కొంచెం నా చిట్టి తల్లి ఇబ్బంది పెడుతుంది, అయినా మీరు ఏమనుకోకండి, వీడియో మొత్తం చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మేముండేదేమో హైదరాబాద్ కదా, ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి, కరివేపాకు నుండి అన్ని. సో అందుకనేసి మా తోటలో పండేవి కొన్ని కూరగాయలు కూడా తీసుకొని వచ్చింది. మరీ అంత తక్కువ మునక్కాయలు తీసుకొచ్చింది ఏంటి అనుకుంటున్నారా? చాలానే తీసుకొచ్చింది, కానీ నేను ఈరోజు మునక్కాయ సాంబార్ చేశాను. సో ఇంకా అలా మిగిలినవి మీకు చూపిస్తున్నాను, ఏమనుకోకండి. మాకు అసలు చింతపండుకి డోకా ఉండదండి, ఎందుకంటే మా ఇంటి దగ్గర 2 చింత చెట్లు ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ చూపించాను. కొంచెం గోరింటాకు కూడా తీసుకొచ్చింది. నాకు గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇది మా ఇంటి దగ్గర నుండి కాదు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో వచ్చేటప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వచ్చారు. అక్క వాళ్ళ ఇంటికాడ గోరింటాకు చెట్టు ఉందన్నమాట. సో అక్కడ నుండి తీసుకొచ్చారు. సో ఫ్లవర్స్ కూడా మా అక్క వాళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చింది. వచ్చిన తర్వాతనే అల్లింది ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చింది నా కోసం. నాకు చామంతులు అంటే చాలా ఇష్టం, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ ఫ్లవర్స్ అనే కాకుండా చిన్న హెయిర్ క్లిప్ కూడా పంపించింది ఇంకో అక్క. ఈ అక్కతో పంపింది, చాలా బాగుంది క్లిప్, నాకు బాగా నచ్చింది. ఇంటికి చిన్నదాన్ని కాబట్టి ప్రేమతో ఇలా ఏదో ఒకటి నా కోసం పంపిస్తారు. చిన్నప్పటి నుండి అంతే, నాకు ఏది కావాలన్నా నాకన్నా ముందు వాళ్ళే ఆలోచించి కొనిపిస్తారు నాకు. నెక్స్ట్ వచ్చేసి సపోటాలండి. ఇవి హైబ్రిడ్ సపోటాలు, చాలా పెద్దగా ఉంటాయి. మా అక్క వాళ్ళ ఇంటికాడ పెద్ద సపోటాల చెట్టు ఉంది. నేను ఎప్పుడైనా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. మరి ఇవి కూడా పంపిస్తారా అని షాక్ అవ్వకండి, నవ్వకండి. మేము ఉండేది హైదరాబాద్ లో కాబట్టి ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి అనేసి ఇలా అన్ని పంపించారు నా కోసము. సో జామకాయలు వచ్చేసి మా ఇంట్లోవే, మాకు జామ చెట్టు ఉంది, అది మీకు అందరికీ తెలుసు. జామకాయలు అయితే చాలానే తెచ్చారు, అన్ని తినేసాము, 2 మిగిలాయి. ఇక ఈ సంచి నిండా ఏమి ఉన్నాయి అనుకుంటున్నారా? పల్లికాయలండి. మా తోటలో పల్లి చెట్లు అప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇప్పుడు అమ్మ పంపింది. అంటే ఇవి ఈ ఇయర్ పండినవి కాదు, పోయిన ఇయర్ పండినవి. నేను ఇవన్నీ ఏవి తీసుకురమ్మని చెప్పలేదు, కానీ సపోటాలు గోరింటాకు మాత్రమే తీసుకురమ్మని చెప్పాను. అలాగే ఇంకా చామంతులు కూడా. సో ఇవన్నీ వాళ్ళు నాకు తెలియకుండానే తీసుకొచ్చారు. సో తీసుకొచ్చినవి మనమైతే కాదనొద్దు కదా, మన కోసమే తీసుకొచ్చారనేసి ఇంకన్నీ తీసుకున్నాను. ఇవన్నీ మా అమ్మ ఎందుకు పంపిందంటే మీకు లాస్ట్ లో చెప్తాను. సో పల్లీలు ఇంకా వీటికి కాంబినేషన్ గా ఇంకా వేరేవి కూడా పంపించింది చాలానే. అసలు ఇవన్నీ మా అక్క వాళ్ళు ఎలా తీసుకొచ్చారో నాకైతే అస్సలు అర్థం కాలేదు, ఎందుకంటే బస్సులో వచ్చారు కదా. ఇంకా మా పల్లీలన్నీ ఇలా ఉన్నాయి చూడండి. సో తోటలో పండినవి కొంచెం అలా చిన్నగానే ఉంటాయి, ఏవో కొన్ని పెద్దగా ఉంటాయి హైబ్రిడ్వి. ఇంకా పల్లీలనే కాకుండా ఈ బాక్స్ నిండా కొన్ని పంపించింది. అవి ఏంటో మీరు గెస్ చేయగలరా? సో ఫైనల్లీ ఇవన్నీ తెల్ల నువ్వులండి. ఇవి కూడా కవర్లో తీసుకొచ్చింది, కానీ కింద పోతే ఎత్తుకోవడం కష్టం కదా, అందుకనేసి బాక్స్ లో ఫస్టే పోసుకున్నాను నేను. ఇవన్నీ మా అమ్మ ఎందుకు ఇంత ఎక్కువగా పంపింది అంటే నువ్వులు పల్లీలతో పిల్లలకి ప్రోటీన్ లడ్డూలు చేయమని. సో తెల్ల నువ్వులు మంచివి కదా ఆరోగ్యానికి, అలాగే పల్లీలు కూడా. ఇంకా ఈ రెండింటి కాంబినేషన్తో మనకి ప్రోటీన్ లడ్డూలు చేసుకోవచ్చు. సో అట్లనేసి ఇంత ఎక్కువగా మా అమ్మ పంపించింది. ఒకరోజు లడ్డూలు కూడా చేస్తాను, సో ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి. సో ఇంకా ఫైనల్లీ ఈ కవర్ నిండా ఏమున్నాయంటే తినేవి అప్పాలండి, చాలా తీసుకొచ్చింది. 3 రకాల అప్పాలు చేసిందంట మా అమ్మ, సకినాలు, గారెలు, అరిసెలు. సో నేను ఈ బాక్స్ లో పెట్టుకుందామని ఆ బాక్స్ మంచి కడిగి పెట్టుకున్నాను, కానీ పిల్లలు నన్ను అస్సలు వీడియో తీయడానికే ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా తర్వాత పెట్టుకుందాం అనేసి పక్కన పెట్టాను. సో నాకు ఈ అప్పాలన్నిటిలో ఇష్టమైన ఎక్కువగా అరిసెలండి. సో అరిసెలు చాలా ఇష్టం నాకైతే, అవి మంచి కూడా, పిల్లలు తింటారు అనేసి చాలా ఎక్కువగా పంపించింది అమ్మ. ఎప్పుడు మా దగ్గరికి ఎవరు వచ్చినా మా అమ్మ ఇలా అన్ని చేసి పంపిస్తుందండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు తింటారు అనేసి. నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంత దూరంగా ఉంటేనే ఇన్ని పంపిస్తే ఇంకా దగ్గరగా ఉంటే ఇంకెన్ని పంపిస్తారో అనేసి. కానీ దూరంగా ఉంటేనే ప్రేమలు చాలా ఉంటాయి కదా. ఇవన్నీ చూసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.